ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం ఫాలో అవుతుంది. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ ముందుకు పోతాం. డెసిషన్ తీసుకున్నాం బ్రదర్, అవన్నీ అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ చట్టపరంగా ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. కాంగ్రెస్ తో పోరాడతాడు, నీ పేపర్ మీద పోరాడతాడు, నీ మీద పోరాడతాడు. Now when you say smaller states develop, do you think it is a move to join hands with the BJP and the NDA possibility? No, what I am saying on NDA is a different issue. Not only smaller states, we are fighting with them. On secular front, we are very clear. In this country, we want to have religious tolerance, and also we want to bring harmony among all religions. That is the major issue we are working now. So, నేనేమంటానంటే, ఒకటి మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది, తెలుగుదేశం పార్టీ పెట్టింది తెలుగు వారి కోసం పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రతి ఒక్క తెలుగు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రజల కోసం పెట్టారు. మీరు ఆత్మగౌరవాన్ని పెంచడానికి పెట్టారు. ఆత్మవిశ్వాసంతో ముందు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేశాం. అదే మరి ఇంకో పక్క మీరు చూస్తే ఈ 26 సంవత్సరాలు నిరంతరం పనిచేశాం. ఆంధ్రప్రదేశ్ కు తెలుగు జాతికి ఒక రికగ్నిషన్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచం మొత్తం తీసుకొచ్చాం. ఈ రోజు ఈ 26 సంవత్సరాల్లో మేము 16-17 సంవత్సరాల అధికారంలో ఉన్న సంవత్సరాల్లో అనేక విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రం ఎంతో పైకొచ్చే అవకాశం వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్న సమయంలో ఎప్పుడు కూడా ఈ బ్యాక్వర్డ్ ఏరియాస్ కానీ బ్యాక్వర్డ్ క్లాస్ కానీ వీళ్ళు దృష్టిలో పెట్టుకొని పనిచేయలేదు. దానివల్ల కూడా ఈ అసమానతలు కొంతవరకు ఉండడానికి కారకులైంది. అల్టిమేట్ గా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల మనోభావాల కోసం పనిచేయాలి. కాబట్టి మేము ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ తెలుగు వారి కోసం, ఆంధ్రప్రదేశ్ లో అందరి కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చినా ఆంధ్ర రాష్ట్రం ఉన్నా అందరి కోసం నిరంతరం పనిచేస్తాం. అందరూ కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే, మేము తీసుకున్న నిర్ణయం వల్ల రెండు ప్రాంతాలను కూడా, అన్ని ప్రాంతాలను కూడా, అందరి ప్రజలను కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలో అభివృద్ధి చేసుకుంటూ వారి సంక్షేమాన్ని, వారి అభివృద్ధిని, వారి ప్రయోజనాలు కాపాడుకుంటూ ముందుకు పోతాం. కాబట్టి ఇంత మునుపు ఏ విధంగా అయితే పనిచేశామో రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా పనిచేసి తెలుగు వారికి మెరుగైన సేవలు అందించి తెలుగు జాతి అన్ని జాతుల కంటే అగ్రస్థానాలు ఉండే విధంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తాం. దానికి రీడెడికేట్ అవుతాం. ఇక్కడున్న నాయకత్వం ఇక్కడే ఉంటారు, హైకమాండ్ ఇట్లే ఉంటుంది. అయితే అడ్మినిస్ట్రేటివ్ గా రేపు వచ్చినటువంటి చట్టపరంగా ఏం చేయాలి అవి కూడా చేస్తాం. మేము తీసుకున్న నిర్ణయాన్ని ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రజలు కానీ, తెలంగాణలో ఉండే ప్రజలు కానీ, రాయలసీమలో ఉండే ప్రజలు కానీ, తెలుగువారు బయట ఉండే వాళ్ళు కానీ అప్రిషియేట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అర్థం చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఆ విధంగా అర్థం చేసుకుని అందరూ కూడా సహకరిస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీని బ్లెస్ చేస్తారని అది బ్రదర్. ప్రత్యేక తెలంగాణ మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం మీకు చెప్పాం. ఆ నిర్ణయం చెప్పిన తర్వాత రేపు ప్రజల ముందు పెడతాం, ప్రజలతో ముందుకు పోతాం, మాకు అవకాశం వస్తాం చేస్తాం. ఒకవేళ 100% వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ది గవర్నమెంట్. దిర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. గవర్నమెంట్ ఫార్మ్ చేసిన ఆటోమేటిక్ గా వస్తుంది. No, point wise so much of time. Point wise, what are the main reasons which made you change? No, here today we have taken a decision by the Politburo to support the formation of Telangana state. For this there are various reasons. From the beginning, Telugudesam party has developed Andhra. There were historical reasons also.
In 68, 69, there were separate Telangana momentum. 72, 73, there was separate Andhra agitation. For all these things, Congress was responsible. And at the same time, Congress is playing politics to have political gains. That is how 2004 they supported Telangana. And at the same time, even Sonia Gandhi, as mentioned in the meeting, we know your inner feelings. I am aware of all these things. I will support your cause. That is how she promised the people. Ultimately, they didn't act on formation of Telangana. 2.5 years back, I told to the people, on Telangana issue, at the appropriate time, we will take appropriate decision. After that, I mentioned very categorically, Telugu Party has mentioned, we are not against Telangana state itself. Because of all these things, we want to have an elaborate discussion. We had a thorough debate. We have constituted core committee headed by senior members in the party. They have gone through all the exercises. They have met everybody. They have taken all feedback. Finally, core committee has recommended to the Politburo for separate Telangana. Why is now an appropriate time? That is what I am saying. This exercise has started 2.5 years back. Now we have passed so many stages. We have taken all opinion from public. Finally, core committee and also on the basis of the people's sentiments, even especially Telangana sentiment, all these things they have analyzed. Finally, they have recommended separate Telangana. That is how Politburo has discussed for the last 3-4 days. Finally, we have taken this decision. But one question, do you think that it will lead to some kind of alliance of all the like-minded parties of Telangana? Let me come later. There are talks that all these parties should join on one platform. Do you see that possibility? And there is a talk of TRS-TDP alliance. How do you get that? No, alliances at the appropriate time, you will know what is going to happen. But today our decision is based on mainly on the sentiment of Telangana people. These are party decisions. There are reports yesterday you spoke to Mr. KCR. No, that is what I told. I spoke to CPM, CPI and also KCR. We have taken final decision. Finally, I informed them because we have taken decision. Tomorrow we may announce the decision. That is how I informed, because in future, in the recent past also, we worked together. In the near future also, we will work together. Do you think Congress is forced to take a decision now after you? Congress Are you will be proposing the forced Congress government? No, what I am saying, let us wait, watch, and then we will talk. Sir, what was PCM's reaction? This is the decision of the Telugu Party. We informed them.